గైస్ ఈ వీడియోలో తనుజ ఫ్యాన్స్ అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ అయితే నేను డైరెక్ట్ చేయబోతున్నా. అది కూడా ఒక 200-300 కోట్లు అయితే కొట్టబోతుంది సినిమా. సో ఆ రేంజ్లో సినిమా తీస్తున్న లో బడ్జెట్తో హై స్టోరీ. ఓకేనా, ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ, లవ్ స్టోరీ అనమాట. స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, మీరు జెన్యూన్ ఒకసారి స్టోరీ వినండి. చాలామంది ఏమంటుంటారంటే భయ్య ఇప్పుడు నువ్వు స్టోరీని చెప్పేస్తే అక్కడ లాభమే ఉంది, యూజే ఉందని. భయ్యా నేను స్టోరీ చెప్పినంత మాత్రాన నేను స్టోరీ 100%లో ఒక 30 లేదంటే 20% స్టోరీ చెప్తున్నా. ఒకవేళ ఈ స్టోరీ మీకు చెప్పేసి నేను తీయగలరా? ఇలాగే తీస్తే మీ సినిమా 100% అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఒక స్టోరీని నేను సింపుల్గా నెరేట్ చేస్తున్నా, మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తున్నా. స్టోరీ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు. ఓకేనా, బట్ ఆ స్టోరీలో కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే నేను చెప్తున్నా. సో మీరు ఒకవేళ నన్ను కాపీ కొట్టేసి మీరు చెప్తున్నా చెప్పలేదు. జస్ట్ ఏంటంటే మీకు ఒక అవగాహన, అంటే నిజంగా ఇద్దరికి స్టోరీ సెట్ అవుద్దా, సెట్ అవ్వదా, నచ్చుతుందా నచ్చదా, ఎందుకంటే అది ముందుగా మీకు తెలియాలి ఫ్యాన్స్కి. తర్వాత ఒకవేళ మీకు నచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 100% స్టోరీ అనుకో, ఒక అట్లీస్ట్ మీకు కొంచెం నచ్చినా సరే ఇది ఆల్రెడీ తీసుకెళ్దామని. చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మెయిన్ అయితే తనుజ వేరు, కళ్యాణ్ వేరు అయితే అలా వేరు చేసి చూడొద్దు. సో దయచేసి ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే వీడియో చూడండి. అటు తనుజని ఒకలాగా, ఇటు కళ్యాణ్ ఒకలాగా ఇద్దరు చూడొద్దు. నా దృష్టిలో అయితే ఇద్దరు ఒకటే. ఓకేనా, మీకు వీడియో నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా, నేనైతే ఈ స్టోరీ అయితే చాలా ఓకేనా చాలా అడ్వరీ చేసి చాలా రోజులు బట్టి స్టోరీని రాసుకొని చెప్దామని అనుకొని సో చాలా అయితే కష్టపడ్డాను. సో మీరు ఇచ్చే స్మాల్ గిఫ్ట్ ఓ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే వీడియో చాలామందికి తెలుస్తుంది. సో దీనివల్ల నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ హీరో వచ్చేసి మనకు తెలుసు కదా, పేరు మనోడే. బట్ అక్కడ పేరు మారుతుంది. ఓకేనా, అక్కడ పేరు లక్కీ స్టార్ అనమాట. లక్కీ స్టార్ అయితే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడతాడు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ నాన్న స్టార్టింగ్లో చిన్నపిల్లప్పుడు పుడతాడు. స్టోరీ పుట్టిన తర్వాత తనకి చాలా గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళ తల్లిదండ్రులు మిడిల్ క్లాస్, ఎక్కడో పొట్టకూడు కోసం బయటలంట జమ్మూ అండ్ కాశ్మీర్లో 2 years పని చేస్తారు. చిన్నపిల్లప్పుడు ఒక 10 years వరకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర హీరోని ఉంచుకుంటారనమాట, లక్కీ స్టార్ని. సో అలాగా 2 years తర్వాత వాళ్ళ జమ్మూ కాశ్మీర్ నుండి లక్కీ స్టార్ వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ వైజాగ్ వస్తారు. వైజాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్లో తన ఊర్లోనే పని చేసుకుంటూ అలాగా లక్కీ స్టార్ని చదివిస్తూ ఫిఫ్త్ క్లాస్లోకి వస్తాడు. 5th క్లాస్ నుండి తనకి ఒక గోల్ ఏర్పడుతుంది. 5th నుండి కొంచెం 6thకి వెళ్ళిన కంటే గేమ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ లక్కీ స్టార్ అని మన హీరో మొత్తానికి స్పోర్ట్స్ మ్యాన్గా ఎదుగుతాడు. ఎప్పటికైనా పెద్ద వాళ్ళు ఇటు కబడ్డీ చూస్తూ, ఇటు క్రికెట్లు చూస్తూ, వాలీబాల్ చూస్తూ, అలాగే లైవ్లో గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళగా ఆడాలని చెప్పేసి చిన్న స్థాయి నుండి స్కూల్లో గేమ్స్ అవుతాయి కదా, సో ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి స్టార్టింగ్లో స్కూల్ గేమ్స్ ఉంటాయి కదా, స్కూల్ గేమ్స్లో ఫస్ట్ అయితే అందరితో పోల్చుకుంటే నెంబర్ 1గా ఆడతాడు. సో ఆడడంతో బాగా సపోర్ట్ వస్తుంది. మనోడు బాగా ఆడుతుంటాడు లక్కీ స్టార్, ఎలాంటి వాళ్ళకి కోచింగ్ ఇస్తే కొంచెం పెద్ద స్థాయిలోకి వెళ్తాడని చెప్పేసి పీటీ సార్లు ఉంటారు కదా, బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఏ గేమ్లు అంటే వాలీబాల్లో బాగా గ్రిప్ సాధిస్తాడు లక్కీ స్టార్. సో 6thలో కొంచెం గ్రిప్ సాధించిన తర్వాత 7thలోనే ఫస్ట్ స్టేట్ కొడతాడు. స్టేట్ అంతా స్టార్టింగ్ విలేజ్ ఆడి తర్వాత డిస్టిక్ ఆడి స్టేట్కి వెళ్తాడు. సో నేషనల్కి మిస్ అయిపోతాడు అనమాట. సో రాత్రి పగలు కష్టపడి ఎలాగైనా సరే ఈసారి నేషనల్కి వెళ్ళాలని 2 years 1 year గట్టి కష్టపడతాడు. నేషనల్కి కొడతాడు. కొట్టిన తర్వాత మనోడు డ్రీమ్ ఇంకా మారుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా ఇబ్బందులు. ఒక స్కూల్కి వెళ్తూ, స్కూల్లో గేమ్స్ ఆడుతూ, మళ్ళీ అక్కడి నుండి వచ్చి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ, ఇంటి దగ్గర గోడకి ప్రాక్టీస్ చేస్తూ, ఇంకా రాత్రి పగలు ఇంకా గేమ్ అంతా అంటే చదువు మీద ఉండేది కాదు, మైండ్ అంతా గేమ్ మీద ఉండేది. కొన్నిసార్లు అయితే స్కూల్ మానేసి కూడా వాలీబాల్ ఆడాడు. అంత ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇంకెంతసేపు గేమ్సే. సో ఎలాగైనా దానికోసం ఎంత ఫిట్నెస్, ఉదయం రన్నింగ్కి వెళ్ళడం, సో వాలీబాల్ మొత్తం కూడా కొంచెం ఫిట్నెస్ లెవెల్ పెంచుకొని గేమ్లో ఇంటర్నేషనల్కి వెళ్ళాలని చెప్పేసి చాలా పట్టుదలతో అయితే ప్రయత్నిస్తాడు. సో 8thలోనూ కూడా ఒక నేషనల్ ఆడతాడు, 9thలో నేషనల్ ఆడతాడు, 10thలో ఎలాగైనా సరే ఇంటర్నేషనల్కి ట్రై చేయాలని చెప్పేసి చాలా గట్టి కష్టపడతాడు. నేషనల్ లెవెల్లో మళ్ళీ ఓడిపోవడం జరుగుతుంది. ఇప్పటికే 4 నేషనల్ ఆడతాడు, స్టేట్లు 4, సో డిస్టిక్లు 4 ఆడతాడు. ఆ మాత్రం పేరు వచ్చింది. కానీ ఇంట్లో ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే చాలా సపోర్ట్ ఉండాలి. వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసుకుంటే మొత్తానికి ఎలాగైనా కప్పు సాధించాలని చాలా కష్టపడతాడు. ఇంటర్నేషనల్కి వెళ్ళాలని సపోర్ట్ ఉండదు. ఎందుకంటే ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే
ఫ్యామిలీ నుండి సపోర్ట్ లేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కోచింగ్‌కి డబ్బులు లేవు, ట్రైనింగ్‌కి డబ్బులు లేవు. ఎవరైనా ఒక స్పోర్ట్స్ ఉంటారు కదా, అథారిటీ ఉంటే తీసుకోమని పేపర్‌లో అడ్వర్టైజ్ ఇవ్వడానికి సాక్షి టీవీ వాళ్ళని అప్రోచ్ అవుతాడు మన లక్కీ స్టార్. అప్రోచ్ అయ్యి, సార్ నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నేను వాలీబాల్‌లో నేషనల్ దాకా రాణించాను, ఇంటర్నేషనల్‌కి నా గోల్. సో నాలో టాలెంట్ ఉంది, ఎవరైనా స్పాన్సర్స్ నన్ను తీసుకొని నా గేమ్ నేర్పిస్తే నేను ఇంటర్నేషనల్ వరకు వెళ్తానని చెప్పేసి మనోడు సాక్షి టీవీని అప్రోచ్ అవుతే, సో వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. సో చాలా కష్టపడతాడు, మొత్తానికి గోల్ అయితే ఉంటుంది ఇంటర్నేషనల్కి వెళ్ళాలని చెప్పేసి. బట్ ఎవరో సపోర్ట్ చేసేవాళ్ళు లేక అక్కడితో డ్రాప్ అయిపోతాడు. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వాలీబాల్ ఒకటే నేషనల్ కాదు, హై జంప్, లాంగ్ జంప్ ఇవి కూడా నేషనల్సే. మనోడు ఏంటంటే వీళ్ళు ఫిట్నెస్ వల్ల హై జంప్, లాంగ్ జంప్, హైట్ వల్ల బెనిఫిట్ అయింది. సో ఈ మూడిట్లు హై జంప్, లాంగ్ జంప్, వాలీబాల్లో నేషనల్ సాధించి ఇంటర్నేషనల్ కోసం చాలా పట్టుదలతుంటాడు. ఇంకా సపోర్ట్ లేక అక్కడ తాగపోవడం జరుగుతుంది. అక్కడి నుండి లక్కీ స్టార్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లవ్ స్టోరీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంటర్వెల్ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ నుండి వీడియోని స్కిప్ చేయకండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా?